అండి మనతో పాటు మంచి సజెషన్ అండ్ కండిషన్ కూడా మీరు బీయింగ్ బిఆర్ఎస్ మీరు చాలా బోల్డ్ గా వెల్కమ్ చేశారు. ఐ నీడ్ టు అప్రిషియేట్ యూ రియల్లీ. ఒకసారి కృష్ణ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి వెళ్ళాం. కృష్ణ కుమార్ గారు మొత్తం పరిస్థితి చూశారు. అంటే ఒకసారి మనకు తెలంగాణలో జరుగుతున్న యాక్టివిటీ చూసిన తర్వాత ఆంధ్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారికి బోల్డ్ అంతా బోల్డ్ అంత ధైర్యం వచ్చేసింది. సో ఆయన నిన్న వైజాగ్ లో ప్రకటించారు. ఈ రోజు కార్యాచరణకు సంబంధించిన తొలి సమావేశం వైజాగ్ లో జరిగిందో జరగబోతోందో లేకపోతే అయిపోయిందో తెలియదు. దాని అవుట్కమ్ కూడా మనకి అసలు రావచ్చు. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. కృష్ణకుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. రైట్ హలో. అండి. కూర్చోనా అండి? మాట్లాడండి. వినిపిస్తుంది కృష్ణ. అయ్యా, ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలైనా దేశమైనా ఎక్కడైనా సరే కూడా ప్రధానమైన లోపం ఏంటంటే పాలనా వ్యవస్థ, పాలనా యంత్రాంగం. ఈ పాలనా వ్యవస్థకి సెలెక్టివ్ గా ఉంటుంది. పాలనా యంత్రాంగానికి ఓ న్యాయం, ధర్మం, చట్టం ఇవేం ఉండవు. నీతి నియమం అసలు ఉండదు. కేవలం అవినీతి ఒకటే ప్రాధాన్యం. ఈ సమస్త దరిద్రాలకి కారణం ఈ అవినీతి. ఇది ఏళ్ల తరబడి ఒక్క హైదరాబాద్ వరకు చూసుకుంటే, హైదరాబాద్ లో 1979 నుంచి 2024 2024 వరకు చూసుకుంటే 61% వాటర్ బాడీస్ అన్ని ఆక్యుపై అయిపోయాయని చెప్పి వచ్చింది నివేదిక. 61% వాటర్ బాడీస్. మీకు రేపు పొద్దున్న నీళ్లు లేవు అని అనుకుంటే మన బెంగళూరు పరిస్థితి హైదరాబాద్కి రాదని గ్యారంటీ ఏంటి? సేమ్ అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది, ఉత్పన్నం అవుతుంది. ఇవాళ కాకపోతే రేపు రావచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి రావచ్చు. దీని అంతటికీ ప్రధాన కారణం నీతి తప్పిన వాళ్ళు. పైగా ఇప్పుడు ఏదో హైడ్రా ఏదో పెట్టారు, హడావుడి చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఏదో 4 రోజులు వ్యవహారం కింద ఏదో నడిపి ఏదో కొంతకాలం సత్యం అడుగుతుందని ఇది కాకుండా, నిజానికి ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఎక్కడో పాతవి రిటైర్ అయిపోయిన వాళ్ళు, పోయిన వాళ్ళు కాకుండా తాజాగా ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేయమనండి బాధ్యుల్ని. ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు? ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అర్బన్ బాడీస్ ఉన్నాయి, తర్వాత వాటర్ బాడీస్, వాటర్ మేనేజ్మెంట్ బాడీస్ ఉన్నాయి, తర్వాత సీవేజ్ బాడీస్, అన్నింటికి ట్యాక్సులు కట్టించుకున్నారు, కరెంట్ ఇస్తున్నారు, లైట్లు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. చేసిన తర్వాత ఇవన్నింటికి ప్రతిదానికి లంచం. ఒక సామాన్యుడు మధ్య తరగతి వాడు అపార్ట్మెంట్ ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలని అనుకుంటే వాడికి దానికి వాడు కొనుక్కునే దానికంటే లంచాల భారం ఒక మూడో వంతు ఖచ్చితంగా లంచాలు ఉంటాయి అందులో. ₹1,00,000 ఉంటే అందులో 33 లక్షలు, 33,000 రూపాయలు లంచాల రూపాయనే పోతుంది. ప్రతి వ్యవస్థలోనూ ఇదే పరిస్థితి. ఈ లంచాల వ్యవస్థలో ఇప్పుడు మీరు తెలుగుదేశం అవనండి, కాంగ్రెస్ అవనండి, లేకపోతే ఇప్పుడు ఇంకో టీఆర్ఎస్ అవనండి, బీఆర్ఎస్ అవనండి, ఏదైనా సరే కూడా పార్టీ ఏదైనా సరే వీళ్ళు సెలెక్టివ్ గా ఉంటుంది లక్ష్యం. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదో చేసేస్తున్నారని అనుకుంటే చేయమనండి. కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇంకోటి కావాలి. గండిపేట చెరువు కూడా ఇది చేసేసారు. ఏం చేశారు దాన్ని? ఇప్పుడు సెలెక్టివ్ గా ఉంటాయి. మళ్ళీ అంచేత ఏంటంటే ఈ ప్రయారిటీలన్నీ మానేసి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాటర్ బాడీస్ అన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నారాయణ గారు ఏదో చెప్పారని అంటున్నారు. నారాయణ గారు చెప్పడం మాట ఎలా ఉన్నా మొదలు పెడితే అది ఖచ్చితంగా ముందు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే కరగట్ట మీద లోపల నదిని ఆక్రమించి, నదీ గర్భాన్ని ఆక్రమించి అక్కడ ఈయనకి ఆయన ఉండే నివాసంతో పాటు పక్కన గెస్ట్ హౌస్లు, మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం, ఇలా పేర్లు చెప్పుకుంటే అలా మొత్తం అన్ని ఆక్రమణలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఆక్రమణలోను, దురాక్రమణలోను. సార్ కృష్ణ కుమార్ గారు, లెట్ మీ క్లారిఫై వన్ థింగ్. చంద్రబాబు గారు అతను కట్టడం కట్టుకోలేదండి. ఆయన ఎవరో కట్టిన దాంట్లో అద్దెకుంటున్నారు. సార్ మనం ఇప్పుడు ఆయన ఉండొచ్చా? మీద నింద ఇప్పుడు ఆయన మనం ఏం మీద నింద చెప్పినా చెప్పాలి. నేను ఆయన కట్టారని ఆపాదించద్దు. అంటలే. అయ్యా, నేను ఆయన కట్టారని అంటలేదు. ఒక ముఖ్యమంత్రి తన నివాసాన్ని అనాథరైజ్డ్ బిల్డింగ్ లో, ఆక్రమిత బిల్డింగ్ లో ఉండొచ్చా, ఉండడం అనేది ఏ సిగ్నల్స్ వెళ్తాయి? ఉండొచ్చా, ఉండకూడదు? నేను అడిగేది అది. ఒక అయితే ముఖ్యమంత్రి అలా ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చా? కి ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్లెస్డ్ అండి. ఎందుకంటే అటువంటి వాటిని ప్రశ్నించే ఉప ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, పవన్ కళ్యాణ్. సో మనకేం బెంగలేదు. ఆయన ఏదో ఈయనతో మాట్లాడేదో ఆ వ్యవహారం సరిదిద్దేస్తారు. ముఖ్యమంత్రి గారిని వేరే నివాసానికి, ఆయన ఒక అనువైన నివాసానికి తరలిస్తారు.